హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో ఫేమస్ ఫుడ్ ఏదంటే ముందుగా గుర్తుకొచ్చేది సర్వపిండిని. ఇంతకీ మీలో ఎంతమందికి సర్వపిండి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ సర్వపిండిని ఫస్ట్ టైం ట్రై చేశా. ఈ సర్వపిండిని అసలైతే వెడల్పాటి గిన్నెలో చేస్తారు. నాకైతే రాలేదు. ఎందుకు రాలేదో, నేను చేసిన మిస్టేక్ ఏంటో ఈ వీడియోలో మీకు కూడా షేర్ చేస్తాను. ముందుగా ఈ సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. వేయించిన పల్లీలను కచ్చాపచ్చగా దంచుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర ఈ రెండింటిని కూడా కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కేజీ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. అందులో కచ్చాపచ్చగా దంచుకున్న పల్లీలు, 2 hours ముందు నానబెట్టిన శనగపప్పు, అలాగే కప్పు వరకు నువ్వులు, కరివేపాకు, అందులోనే మనం ముందుగా రెడీ చేసుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే నచ్చితే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను, అది మీ ఇష్టం. పిండిని మెత్తగా కలుపుకొని ముద్దలాగా చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్, ఇక్కడే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ రాసుకొని తర్వాత చేతితోటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన చిన్న చిన్న హోల్స్ పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అయితేనే అడుగు మాడకుండా అంటుకోకుండా వచ్చేస్తుంది. చూడండి, వీడియోలో మొత్తం అడుగు అంటుకుపోయింది, ఎందుకంటే నేను ఆయిల్ ఎక్కువ రాయనందువల్ల. సో ఆ మిస్టేక్ మీరు చేయకండి. సెకండ్ టైం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసా, చాలా బాగా కుదిరింది. పెనం మీద మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ రాసుకున్నాను, మంచిగా వచ్చేసింది. వేడిగా తింటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నాలాగా మాత్రం మిస్టేక్ చేయకండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.